మనుష్యుడు భూమి మీద జరిగిస్తున్నటువంటి ప్రతి క్రియకి, ఇప్పుడు భూమి మీద చాలా మంది తప్పులు చేస్తున్నారు. ఆ తప్పుకి శిక్ష భూమి మీద వారు అనుభవించడం లేదు. ఆ శిక్ష వారికి రాకపోయేసరికి మనుషులు ఎలా ప్రవర్తిస్తున్నారంటే బరి తెగించి విచ్చలవిడిగా ఆ యొక్క క్రియలు చేస్తున్నారు. నిన్నటికి మొన్న ఒక అతను ఏం చేసి అనుకున్నానండి, ఒక లివింగ్ టుగెదర్ ఉన్నమాట. అంటే ఒక స్త్రీతో 36 సంవత్సరాలు ఉన్నటువంటి సరస్వతిని ఒక స్త్రీతో ముంబైలో జరిగిందండి ఇది. ఆ స్త్రీతో సహజీవనం చేస్తున్నాడు. ఏమైందో తెలియదు కానీ ఆవిడని ముక్కల కింద నరికేసి కుక్కర్లో కూర వండేసాడండి. కుక్కర్లో వండేసి ఆ ముక్కల్ని బయట పాడేద్దామని ప్లాన్ చేశాడు ప్రియమైన వాళ్ళు. అయితే చూడండి ఎంత క్రూరంగా ఉన్నాడు చూడండి సార్. అంటే మనుషులు ఎలాంటి ప్రవర్తన. మొన్నటికి మొన్న ప్రేమించలేదని ఒకడు, భూమి మీద మనుషులు తనకున్నటువంటి డబ్బును, పలుకుబడిని, అధికారాన్ని ఉపయోగించుకొని వాడు చేస్తున్నటువంటి నేరాల్లోంచి బయటపడడానికి అవకాశం ఉందేమో కానీ దేవుడు ఒక దినాన్ని నియమించాడు. ఆ దినాన్ని ఎలా ఉంటుందని అంటే, అదిగో ప్రతి వాడికి వాడు జరిగించిన చెడ్డక్రాయం జరిగించిన ప్రతి వాడికి కూడా దేవుడు పగ తీర్చడానికి ఒక దినాన్ని నియమించాడు ప్రియమైన వాళ్ళ. మనిషి తాను జరిగించిన క్రియలు చెప్పిన అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే ప్రతి ఒక్కడు న్యాయపీఠం మీదకి వస్తాడు. ఆ న్యాయపీఠం దగ్గర చెడు చేసిన వాడికి దేవుడు ఎలా ఉంటాడన్నది ఒక్కసారి చూస్తే ప్రియమైన వాళ్ళరా నిజంగా భయమే వస్తుంది. అందుకనే పౌలు భయపెట్టిపోతున్నాడు, పౌలు కంగారు పడిపోతున్నాడు. ఎలాగనంటే చూద్దాం హెస్కేలు పత్రిక అసలు దేవుడు తీర్పు తీర్చినప్పుడు ఎలా ఉంటాడు అనేది ఒకసారి చూద్దాం ప్రియమైన వాళ్ళరా. హెస్కేలు గ్రంథము 33వ అధ్యాయం 20వ వచనం. హెస్కేలు గ్రంథము 33వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం ప్రియమైన వాళ్ళరా. యెహోవా మార్గము న్యాయము కాదని మీరు అనుకుంటున్నారే, ఇశ్రాయేలీయులారా మీలో యవన ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధించదు. దేవుడు చెప్తున్నాడు, మీరు ప్రవర్తించిన ప్రతి ప్రవర్తన బట్టించి మీ మీదకి ఏం రాబోతుంది? శిక్ష రాబోతుంది ప్రియమైన వాళ్ళరా. అదే చెప్తున్నాడు. చాలామంది నేటి కాలంలో క్రీస్తు అన్న చాలా మంచి, క్రీస్తు చూపించిన మార్గం చాలా మంచి మార్గం ప్రియమైన వాళ్ళరా. అయితే ఆ మంచి మార్గాన్ని కూడా చాలామంది మూసేద్దామని చేస్తున్నారు. అనేక మందికి రక్షణ మార్గాన్ని క్లోజ్ చేసేసి అబద్ధాలను నిత్యము ప్రకటిస్తూ ఇంకేమనుకుంటున్నారు, అసలు దేవుడికి ఉండవలసినటువంటి గొప్ప లక్షణాలని వాళ్ళకి చెడు లక్షణాలుగా అవలంబింపజేస్తూ దేవుడి దగ్గర రాకుండా వాళ్ళు చెడు చేస్తూ అనేక మందిని చెడు చేయించడానికి ప్రేరేపిస్తున్నారు ప్రియమైన వాళ్ళ. మనిషి తాను జరిగిస్తున్నటువంటి క్రియే చాలా చెడ్డదన్నప్పుడు ఎదుటివాడి చేత మరి ఎక్కువగా కీడు చేయించడానికి నేటి కాలంలో చాలా మంది కోరుకున్నారు. ఏమంటున్నారంటే వాళ్ళందరూ కూడా యెహోవా మార్గము న్యాయం కాదంటున్నారంట. దేవుడు విధించినటువంటి కట్టడి కానీ దేవుడు విధించిన విధి కానీ ఇవన్నీ కూడా అసలు న్యాయమే కాదని అంటున్నారంట. అంటే ఏది దేవుడికే న్యాయం చెప్పే న్యాయాధిపతులు ఈ భూమి మీద తయారయ్యే ప్రియమైన వాళ్ళ. దేవుడి కంటే ఎక్కువ జ్ఞానం కలగాలని చెప్పేసి చాలామంది చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు అసలు దేవుడి గురించి. మీరు ఎలా అంటున్నారు కదా, అయితే సరే నేను ఇచ్చినటువంటి మాటలు కానీ నేను ఇచ్చినటువంటి చూపించినటువంటి మార్గం కాదు మిమ్మల్ని సన్మార్గంలో నడిపించడానికి, మిమ్మల్ని పవిత్రులుగా మార్చడానికి, మిమ్మల్ని నిర్దోషులుగా నిష్కలంకులుగా మార్చడానికి నేను ఇచ్చిన మాటలు మీరు తప్పని అంటున్నారు చూసావా. ఈ తప్పని చెప్పి మీరు జరిగిస్తున్నారు చూసావా ఆ క్రియను. ఆ క్రియలన్నింటినీ కూడా దేవుడు లెక్కలోనే తీసుకొస్తానండి ప్రియమైన వాళ్ళు. లెక్కలోనే తీసుకొచ్చి ప్రతి లెక్క పట్టించి శిక్ష విధిస్తాడంట. అందుకనే ప్రభు అంటున్నాడు, పగ తీర్చుకుంటే నా పని. మిమ్మల్ని ఏం చెప్పాడు? మిమ్మల్ని క్షమించమన్నాడు. మిమ్మల్ని క్షమించమన్నాడు, దేవుడు క్షమిస్తున్నాను అనలేదు ప్రియమైన వాళ్ళ. అదే చెప్తున్నాడు, దాన్ని తలుచుకుంటున్నాడు పౌలు. ఎందుకనంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట కూర్చున్నప్పుడు ఆయన తీర్పు తీరుస్తున్నప్పుడు, దేవుడి పక్షంగా ఆయన తీర్పు తీరుస్తున్నప్పుడు ప్రతి వాణి క్రియకు ఆయన ప్రతిదండను విధిస్తున్నప్పుడు ఆయన ఎలా ఉంటాడు అనుకున్నారు అసలు? ప్రకటన గ్రంథంలో ఉంది ప్రియమైన వాళ్ళారా, 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం నుంచి చూద్దాం ప్రియమైన వాళ్ళారా. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైన ఒకని చూచితిని. సింహాసనం మీద కూర్చున్నాడు అన్నమాట. కూర్చున్నప్పుడు భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోయిను. ఏంటండి, భూమి అంటే ఆత్మగా
ఆత్మరూపాన్ని మార్చుకుని, ఈ భూమి ఆత్మరూపాన్ని మార్చుకుని అన్నప్పుడు భూమిని ఆకాశం కూడా అంటే ఆయన ఉన్న సింహాసనం దగ్గర నుంచి పారిపోతున్నాయంట. వాటికి నిలవ చోటు కనబడలేకపోయాడు, ఎందుకంటే చాలా ఉగ్రుడు ఉన్నాడు సింహాసనం మీద. ఎందుకంటే శిక్ష విధించినప్పుడు ఆయన చాలా కోపంగా ఉంటాడు అన్నమాట. ఎందుకంటే దుష్టులకు శిక్ష అనేది శీఘ్రం. అలాగా ఆయన తీర్పు తీస్తున్నప్పుడు ఏమో ఆయన నాడు ఎక్కడ లోపాలు కడుక్కుంటాడేమో అని చెప్పేసి భూమి ఆకాశం కూడా ఏంటండి ఆయన సన్నిధి నుండి పారిపోతాను, నిలవడానికి చోటు కూడా దొరక్క పారిపోతున్నాను. మరి గొప్పవారైన కొద్దివారైన మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదురు నిలబడి ఉన్నట్టు చూచితని. అప్పుడు గ్రంథంలో ఎప్పబడను, జీవ గ్రంథం అని వేరొక గ్రంథం ఎప్పబడను. ఆ గ్రంథమందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చెప్పడం మృతులు తీర్పు పొందిరి. మృతులు ప్రతి ఒక్కడు కూడా ఇప్పుడు ఎవడైతే నోరు పిగులుతుందో, ఎవడైతే మాట్లాడుతున్నాడో, ఎవరైతే తన చెడు క్రియలు జరిగిస్తున్నాడో వారందరి క్రియలకి ఒక రోజున తీర్పు ఉంది ప్రియమైన వాళ్ళరా. వాడు జరిగించిన ప్రతి క్రియకు తీర్పు ఉంది. 15వ వచనం చెప్తున్నా, ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్లు కనబడిన ఎడల వాడి అగ్నిగుండములో పారవేయబడతాయి. ఆ యొక్క తీర్పు దినం మహా భయంకరమైనటువంటి దినాన్ని పౌలు గారు ఉంచుకుంటున్నాడు. క్రీస్తు ఆ రోజు ఎలా ఉంటాడో, తీర్పు తీర్చినప్పుడు, ఆయన సింహాసనాసీనుడు అన్నప్పుడు, ఆయన సన్నిధిలో నుంచి అసలు వెళ్ళిపోతుంటారు ప్రియమైన వాళ్ళ. ఇంకా చూసుకున్నట్లయితే నహూము గ్రంథంలో ఉంది, అసలు దేవుడు తీర్పు తీర్చినప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితులు అనేది దానికి నహూము గ్రంథంలో ఉంటుంది ప్రియమైన వాళ్ళ. 1వ అధ్యాయం 5వ వచనం, ఆయనకు భయపడి పర్వతములు కంపించిన, కొండలు కరిగిపోయిన, ఆయన ఎదుట భూమి కంపించిన, లోకమునంద నివాసులందరూ వణుకుదురు. అంత కోపంగా ఉంటాడు ప్రియమైన వాళ్ళ. తీర్పు దినాన్న దేవుడు చాలా ఉగ్రుడుగా ఉంటాడు అన్నమాట. ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడో, ఆయన కోపాన్ని తట్టుకొని ఆయన సన్నిధిలో నిలవగలవాడో, ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడు ఎవడు, ఆయన కోపము అగ్ని వలె పారును, ఆయన కొండలను కొట్టగా విభద్రాను. అసలు ఆయన కోపానికి అసలు తట్టుకునేవాడే లేడు. ఆయనకుండి 6 నిమిషం కోపమే భూమి మీద జనాలు చూసినప్పుడు దాన్నే తట్టుకోలేని మనుషులు అసలు సింహాసనాసీనుడే తీర్పు తీర్చడానికి ఆయన కూర్చున్నప్పుడు ఆయన విధిస్తున్నటువంటి ప్రతి తీర్పు బట్టించి ఒక్కొక్కడిలో వెన్నులో ఉణుకు పడుతూ ఉంటుంది ప్రియమైన వాళ్ళ. ఆయన పొడిచిన వారిని కూడా చూస్తారు. ప్రతి ఒక్కడు ఎవరైతే క్రియలు బాగాలేదు, మరి ఒకసారి చెప్తున్నాను, మాట ఎందు కానీ, లేదంటే ప్రవర్తన ఎందు కానీ, లేదంటే వాడు జరిగించాల్సినటువంటి ధర్మాన్ని వాడు జరిగించకుండా ఎవడైతే ఉంటాడో వారందరికీ కూడా అంటే ఆయన చూడగానే ఆ రోజు చాలా భయంకరంగా ఉంటుంది. దాన్ని ఊహించుకుంటున్నాడు పౌలు గారు. కావున అని చెప్తున్నాడు. ఎందుకనంటే మనిషి తాను జరిగించిన క్రియలు చెప్పిన, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలము పొందడానికి ప్రతి ఒక్కడు కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షంగా ప్రతి ఒక్కడు కూడా వస్తాడు. వచ్చినప్పుడు ఆయన్ని చూసి లబో దిబోమని కొట్టుకుంటూ ఉంటారు ప్రియమైన వాళ్ళ. ఎందుకనంటే మంచి చేసిన వాడికి తన రాజ్య వారసులుగా, అంటే తాను సిద్ధపరిచిన నివాసాన్ని వాడికి ఆక్రమించుకోవాలంటే, తప్పు చేసిన వాడికి అసలు ఎలాంటి శిక్ష విధించబోతున్నాడని అంటే దాన్ని అగ్నిగుండంలో పడవేయమని తీర్పు విధించడానికి ఆయన సింహాసనం ఆశీర్వదించాం. మనం చాలా ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడానికి కూర్చుంటూ ఉంటాం. కాకపోతే అక్కడ ఉన్నవాడు జడ్జిలకే పెద్ద జడ్జి, న్యాయాధిపతికే పెద్ద న్యాయాధిపతి అయినా. ఇక్కడ ఉన్నాడు కోర్టు మీద ఉన్నట్టు న్యాయాధిపతులు అయితే వాయిదాలు కోరుకుంటారేమో, కానీ వాయిదా లేనిటువంటి తీర్పు ఒక్క రోజు ఉంది ప్రియమైన వల్ల. దాన్ని తలుచుకుని పౌలు గారు అస్సలు చాలా భయపడిపోతున్నాడు అనమాట. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే మనుషుల యొక్క ప్రవర్తన ఎలా ఉందనంటే, ఇలాంటి దాని నుంచి తప్పించడానికి, అంటే ఇలాంటి తీర్పులోనికి మనుషులు రాకుండా ఉండడానికి దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తుని భూమి మీద పంపించాడు. అయినప్పటికీ కూడా మనుషుల యొక్క ప్రవర్తన ఎలా ఉంది అని అంటే ఇక్కడ చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళ. 26వ వచనం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం.
మనం సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల ఆ పాపమునకు బలికన ఉండదు. ఇది ప్రత్యేకంగా క్రైస్తవులు చెప్తున్నాను. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తాయి అంటే తెలిసి ఇది ప్రభు పక్షంగా తప్పని తెలిసి కూడా అంటే కడగబడిన వాడు మళ్ళీ తప్పు చేస్తానంటండి. ఆ పాపమునకు బలికన ఉండదు. కానీ న్యాయమైన తీర్పునకును భయంతో ఎదురు చూచుటయు విరోధులకు దహింపబోవు తీక్షమైన అగ్నియు ఇకన ఉండును. ఎవడైనాను మోషే ధర్మశాస్త్రం నిరాకరించిన 2-3 సాక్షుల మీదట కనికరింపకుండా వాడిని చంపించుదురు. మోషే ధర్మశాస్త్రంలోనే ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి ఆజ్ఞను ఎవడైనా మీరితే అప్పటికప్పుడు రాళ్లతో కొట్టేసి చంపేసేంత కఠినమైనటువంటి శిక్ష ఉండేది. ఎందుకనంటే మనిషి జరిగిస్తున్నటువంటి చెడు క్రియ వాడితో పాటు వాడి సమాజాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అసలు దేవుడు మంచి సమాజం కావాలని కోరుకున్నాడు. ఆ మంచి సమాజం మంచి క్రియల ద్వారా వస్తుంది. అసలు మనిషి క్రియలే బాగోలేదు. అసలు మనిషి జరిగిస్తున్నటువంటి ప్రవర్తనే బాగోలేదు. అలా బాగలేనప్పుడు సమాజం బాగుంటుందంటే బాగోదు. అందుకని ఈ సమాజాన్ని బాగుపరచడానికి దేవుడు ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు వారికి. మనకి క్రీస్తు ద్వారా మనకి కూడా ఇచ్చాడు. మనకి ఎలా ఇచ్చాడు? మనకి పాపక్షమాపణ కలగజేసి పరిశుద్ధులుగా తీర్చిన తర్వాత కూడా చాలా మంది కూడా తప్పు చేస్తున్నారు. ఆనాటి ధర్మశాస్త్రంలోనే తప్పు చేస్తేనే మనుషులు ఊరుకోలేదు దేవుడు. అలాంటిది ఇట్లుండగా దేవుని కుమారుని 29వ వచనం, దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచడానికి సాధనకైన నిబంధన రక్తం అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. చూడండి, భూమి మీద మోషే అంటే పశువుల యొక్క ఎడ్ల యొక్క రక్తముతో ప్రతిష్ఠింపబడినటువంటి పాత నిబంధనని మనుషులు పాటించకపోతే, ఇశ్రాయేలు జనాంగం పాటించకపోతే ఆ వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపేసేవారే. అలాంటిది దేవుని కుమారుని యొక్క రక్తమును పాదమును తొక్కి దాని అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడికి మరి ఎక్కువైన దండం ఉంటుందంట. అప్పుడు క్రియలు బాలేని వాడికిని దేవుడిచ్చిన రక్షణ తిరస్కరించిన వీడికిని కూడా పగ తీర్చడానికి దేవుడు ఒక దినాన్ని ఇచ్చాడనమాట. అందుకనే పౌలు గారికి భయమే వేస్తుందన్నమాట. అందుకనే చెప్తున్నాడు, ఒకసారి చూసుకొని ముందుకెళ్దాం ప్రియమైన వాళ్ళ. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 5వ అధ్యాయము 11వ వచనం. కావున ఇదిగోండి, ఎందుకనంటే ఆయన సింహాసనం మీద ఉన్నప్పుడు ప్రతి వాడికి వాడి యొక్క ఫలాన్ని పొందుకుంటున్నప్పుడు అంటండి, అక్కడ ఆయన అసలు ప్రభు ఇప్పుడు జాలిగలిగిన వాడే, ప్రభు ఇప్పుడు కృప కలిగిన వాడే, ప్రభు ఇప్పుడు ప్రస్తుత కాలానికి మనం చేస్తున్న దాన్ని ఓర్చుకుని గలవాడే. కానీ అసలు న్యాయపీఠం మీద ఆయనకి జాలి లేదు, కరుణ ఉండదు. అసలు దుష్టుడికి శిక్ష విధిస్తున్నప్పుడు ఆయన ఏమాత్రమో చలించడు ప్రియమైన వాళ్ళ. ఉదాహరణ మీరు చూసుకోవాలంటే నోవాహు జలప్రలయం చూసుకోండి. ఎంతమంది వాటర్లో ఆర్తనాదాలు చేస్తున్నారో, సముద్రం ఆ యొక్క జలాలన్నీ కూడా పైకి వచ్చినప్పుడు ఒక్కొక్కడు కూడా ఎలాగ ఇంత ఆర్తనాదాలు చేసి ఉంటాడు. అయినప్పటికీ ప్రభు చలించాడా అని అంటే చలించలేదు. సొదొమ గొమొర్రా మీద అగ్నిగంధకాలు కురిసినప్పుడు ఆయన ఏమాత్రము చలించడా? ఎంత రోదన చేసి ఉంటారని. మామూలుగా చిన్న అగ్గిపొల్ల మనకు అంటుకుంటేనే ఆ నిప్పు తట్టుకోలేమే. అలాంటిది అగ్ని గంధకాలు కురిసి దేహాలు కాలిపోతున్నప్పుడు ఆ కాలిపోతున్నటువంటి దేహాల నుంచి మనిషి ఆర్తనాదం చేసినప్పుడు ప్రభు ఆయన కరిగాడంటారా? తీర్పు తీర్చినప్పుడు ఆయన ఏమాత్రము కరిగిపోడు. ఆయన తీర్పులో ఉన్నప్పుడు అస్సలు జాలి అనేది మనం చూడకపోయిన వాళ్ళం. అందుకనే పౌలు గారు అంటున్నాడు, బాబు మీరు ఎవ్వరు దాంట్లో రాకుండా ఆ యొక్క తీర్పును మీరు తప్పించుకోవడానికి క్రీస్తు ద్వారా దేవుడు ఇచ్చినటువంటి గొప్ప మార్గం ఉంది. అన్ని జనులైన మీరు అందరూ కూడా రండి. ఎందుకనంటే ఆ దినాన్ని తప్పించుకోవడం అసాధ్యం. తప్పించుకునే అవకాశం మనిషికి ఏదన్నా ఉందంటే అది ఇప్పుడు మాత్రమే మనిషి తాను జరిగిస్తున్న దాన్ని బట్టించి చెడు నడతను మార్చుకొని తన మనసును మార్చుకొని ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే వాడు తీర్పులోనికి రాక వాడు నిత్య జీవనంలోనికి పోతాడన్న దాన్ని మీరు సద్వినియోగపరచుకోండి అని చెప్పేసి ప్రభు విషయమైన బయలుదేరి మనుషులు ప్రేరేపిస్తున్నారు. ప్రభు దగ్గర రండి, ప్రభు దగ్గర రండి, వాక్యాన్ని అంగీకరించండి అని బ్రతిమలాడుకుంటున్నాడు ప్రియమైన వల్ల. ఎందుకు ఆయన బ్రతిమలాడుకుంటున్నాడు అంటే భవిష్యత్తు చూసి ఆయనకి భయం వేసేస్తుంది. భవిష్యత్తు చూసి భయం వేసి ఆయనకి అంటున్నాడు అనమాట, ఇదిగో ప్రభు దగ్గర రండి, ప్రభుని ఒప్పుకోండి, ప్రభుతో సమాధాన పడండి.
ఎందుకంటే ఇప్పుడు మీరు సమాధాన పడకపోతే తీర్పులో ఆయన మీతో సమాధాన పడ్డాం. మీరు ఒప్పుకున్నా సరే అప్పుడు ఆయన ఒప్పుకోడు ప్రియమైన వాళ్ళ. అందుకనే ప్రభువుని బట్టి మనుషులు ప్రేరేపిస్తున్నాడు. ఒకసారి చూద్దాం ఎలా ప్రేరేపిస్తున్నాడు అనేసి. 5వ అధ్యాయము 20వ వచనం చూద్దాం ప్రియమైన. కావున అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమే. క్రీస్తు పక్షంగా చెప్తున్నాం. క్రీస్తు పక్షంగా అనేక మంది చెప్తున్నాం. దేవునితో సమాధాన పడుడని. ఎవరితోని? మీరందరూ కూడా దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలనుకుంటున్నాం. క్రీస్తుతో దేవునితో సమాధాన పడండి. ఎందుకనంటే ఆ దినాన్ని మీరు తట్టుకోలేరు. ఆయన ఉగ్రదేవుడు ఉన్నప్పుడు మీరు ఆయన సన్నిధిలో నిలవలేరు. అసలు పరిశుద్ధులే ఆయన సన్నిధిలో ఉండలేరు. ప్రకృతి మనకు సేవ చేస్తున్నటువంటి ఆత్మలే ఆయన సన్నిధి నిలవలేదు. ఆయన దేవదూతల్లోనే లోపాలు కనుక్కుంటున్నాడు. బలహీనమైన మనలో లోపాలు కనుక్కోవడానంటే కనుక్కుంటాడు. మరి స్పష్టంగా కనుక్కుంటాడు. మన హృదయమే మన మీద దోషారోపణ చేస్తుంది ప్రియమైన వాళ్ళ. దాన్ని బట్టి చెప్తున్నాడు, ఇదిగో మేము క్రీస్తుకు రాయబారులమే, దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బ్రతిమాలుకున్నాం. వచ్చేయండి. క్రీస్తు కూడా ఎందుకు శిలువ మీద చనిపోయాడనంటే, ఎందుకు క్రీస్తు శిలువ మీద తన రక్తాన్ని ఎందుకు చిందించాడనంటే, మీరందరూ కూడా దేవునితో సమాధాన పడాలని. మీ క్రియలు బాగాలేదు, మన క్రియలు అసలు బాగాలేదు. మన క్రియలు బాగాలేదు కాబట్టి మన క్రియల నుంచి, చెడు క్రియల నుంచి మనల్ని దారి మళ్లించి మంచి మార్గంలో మనల్ని నడపాలన్నది ప్రభు యొక్క కోరిక. అలాగే నడుచుకున్న వాళ్ళకి ఏ కొదువ లేకుండా చేయడం అన్నది ప్రభువుకి ఇష్టమైనది. ఆ ఇష్టాన్ని ప్రభు ద్వారా మీరు అందరూ పొందుకోవాలని, తీర్పులోకి రాకుండా ప్రతి ఒక్కరు కూడా ఆయనతో సంతోషంగా ఉండాలని, ఆయన బిడ్డలుగా మార్చబడాలని చెప్పేసి ఇదిగో క్రీస్తుని భూమి మీదకి పంపించి ఆయన రక్తం ద్వారా మనందరికీ పాపక్షమాపణ కలుగజేశాడు. ప్రియమైన వాళ్ళు, పాపము చేయని వాడికి తీర్పు లేదు. పాపము చేయనివాడు తీర్పు దగ్గరికి అంటే ఘనత పొందడానికి వస్తాడు. దేవుడు క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షం అవుతాడు తప్ప తీర్పు శిక్ష పొందుకోవడానికి దేవుని సన్నిధికి రాడు. అందుకని చెప్తున్నాడు, ఇప్పుడు వచ్చేసండి, దేవునితో సమాధాన పడిపోండి. తప్పు అయిపోయిందని ఒప్పుకోండి. మహాప్రభు తప్పు అయిపోయింది, తెలుసో తెలియకో చేసాం, ఇక ముందు చెయ్యం, మమ్మల్ని క్షమించు అని చెప్పి ప్రభువుని బతిమలాడుకోండి అని చెప్పేసి పౌలు గారు అనేక మందిని ప్రేరేపిస్తున్నారు. ప్రేమన్న ఎందుకనంటే ఆయనకి భవిష్యత్ క్రీస్తు న్యాయపీఠం మీద ఉన్నప్పుడు ఆయన విధించే ఉగ్రతలోంచి తప్పించుకోవడం అసాధ్యం. అందుకనే యోధా పత్రికలో చెప్తూ ఉంటాడు. అందుకనే భక్తులు అపోస్తలులైన వారు అందరూ కూడా ఎందుకు అంతలాగా ఇచ్చేశారని అంటే, ఒకటే యోధా పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుందండి. దాంట్లో 22, 23 వచనాలు చూద్దాం ప్రియమైన వాళ్ళారా. యోధా పత్రిక మొదటి ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. దాంట్లో 22, 23. అగ్నిలోంచి లాగినట్లు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన అపవిత్రత ప్రవర్తనకు ఏమాత్రము ఒప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. అగ్నిలోంచి లాగినట్టు కొంతమంది సువార్త ప్రకటన ఏంటంటే, మీరు దేవునితో సమాధాన పడటండి. దేవుడితో మీరు అందరూ కూడా మీరు జరిగిస్తున్నటువంటి అపవిత్ర ప్రవర్తన బట్టించి మీరు మళ్ళుకొని క్రీస్తు దగ్గరికి వచ్చి అగ్నిలోని తప్పించుకోవాలనేసి. ఎందుకనంటే దేవుడు ఒక్కసారి ఇచ్చాడనంటే మాట కంపల్సరీ. ఎందుకంటే ఆయన పగ తీర్చుకుని ఒక దినాన్ని నియమించాడు. భూమి మీద ఎవడైతే తన బలం ఉందని, తనకు రాజకీయ అండబండలు ఉన్నాయని, తనకు డబ్బు ఉందని చెప్పేసి ఎదుటివాడిని చులకనగా చేస్తూ, ఎదుటివాడికి చెడు చేస్తూ, తన లాభార్జన పొందుకోవడం, తన సుఖం కోసం ఎదుటివాడిని జరిగించినటువంటి ప్రతి క్రియకి కూడా భూమి మీద ఉన్నటువంటి మనుషులు కనిపెట్టలేరేమో కానీ ప్రభు కనిపెట్టేశాడు కూడా. నువ్వు జరిగించిన ప్రతి దాన్ని కూడా లెక్కించాడు. ఆ లెక్కించిన దాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. అదే చెప్తున్నాను అనమాట. అందుకే నేను అగ్నిలోకి లాంఛ. అందుకనే పౌలు గారు ఎందుకు, అపోస్తలులు అందరూ ఎందుకు అంతలా ప్రేరేపిస్తున్నారంటే, అగ్నిలోంచి లాగినట్లు కొందరిని రక్షించుడి. ఎందుకంటే శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొచ్చుకొనక దాన్ని అసహించుకొనొచ్చు భయముతో కొందరిని కరుణించుడి.
వారు చేస్తున్న చెడుతనాన్ని పట్టించి వారిని అసహించుకోక ప్రభువుని బట్టి వారిని ప్రేరేపించి వారిని కరుణించాలి. ఎందుకనంటే వాడి రక్షణ చాలా అవసరం. వాడికి ఉన్నటువంటి శిక్ష ఎలాంటిదో వాడికి తెలియదు కనుక వాడు అలా ప్రవర్తిస్తున్నాడు. వాడికి ఆ శిక్ష ఎలాంటిదో వాడికి అర్థమైతే వాడి ప్రవర్తన మార్చుకుంటాడు. అదే చెప్తున్నాడు. ఏంటి 28వ వచనం, కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవాలని సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనుష్యుడికి బుద్ధి చెప్తున్నాం. ఎందుకు బుద్ధి చెప్తున్నాడు అని అంటే దాంట్లోకి వెళ్ళిపోకుండా క్రీస్తు న్యాయపీఠం ఎదుట వాడు పూర్తిగా చెడు క్రియలతో నిలుపుకోవడం ఉండడం కోసం ప్రతి మనిషి జరిగిస్తున్నటువంటి బుద్ధిహీనమైన ప్రతి క్రియకు బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించున్నాం. క్రీస్తుని ఎలా ప్రకటిస్తున్నాడంటే బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటిస్తున్నాం అంట. ఎందుకు ప్రేరేపిస్తున్నా అంటే ఈ విధంగా ఏంటంటే దాని గురించే ప్రియమైన వాళ్ళ. ఇంకా మన గురించి అయితే మనం మనిషి చనిపోయేంత వరకు కూడా ఏదో ఒక చెడు ఆలోచనలు, చెడు క్రియలు, చెడు ప్రవర్తన ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. దాని నుంచి బయటపడడానికి మళ్ళీ కుక్క కక్కిన దాన్ని తిన్నట్టుగా, కడగబడిన పంది మళ్ళీ బురదలోనికి వెళ్ళినట్టుగా మనిషి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి దాని గురించి చెప్తున్నాడు. మీరు ఏ విధంగా ఉండాలి, మనమందరం కూడా ఏ విధంగా ఉండాలి అన్న దాని గురించి కూడా చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, కొరింథీయులకు రాసినటువంటి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలో ప్రియమైన వాళ్ళరా, కాగా మేము ఆయన తోటి పనివారమే మీరు పొందిన దేవుడి కృపను వ్యర్థం చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకొంచున్నాం. దేవుడు ఇచ్చినటువంటి కృపను వ్యర్థం చేసుకోవద్దు. ఆయన కృప అయిపోయిందా మన ఎడల తీర్పులోకి వెళ్ళిపోతుంది. కృప ఉండగానే ఆయన మన ఎడల జాలి పడుతుండగానే మన ప్రవర్తన అంతటినీ సరి చేసుకోవాలి, కడిగేసుకోవాలి. ఆయన ఎదుట స్పష్టంగా మనం నిలబడాలి. మనలో ఎటువంటి అపవిత్రత ఉండకూడదు. అసలు అపవిత్రత అనేది పవిత్రతతో అసలు ఏమాత్రమూ జోడుకట్టదు. భూమి మీద ఒకేలా ఉండొచ్చేమో కానీ పరలోకంలో ఉండదు. ఓన్లీ ఉండేది ఏదన్నా ఉందంటే అది పవిత్రత మాత్రం. అందుకనే అంటున్నాడు, దేవుడితో సమాధాన పడుకోండి. ఎందుకనంటే అనుకూల సమయం అందు నీ మొరను ఆలకించి రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటాడు. ఒక దినాన్ని నిన్ను ఆదుకుంటాడు దేవుడు. నువ్వు మొర పెడతా ఉండు. నువ్వు చేసినటువంటి మనం జరిగించినటువంటి చెడు క్రియలు పట్టించి మనం దేవుడికి సన్నిధిలో ఎప్పుడూ మొర పెడతానే ఉండాలి. కాకపోతే సరైన దినంలో మన ప్రవర్తన మంచిదైనప్పుడు కంపల్సరీ మన ప్రార్థనను అంగీకరించి దేవుడు మనకి రక్షణ కలగజేస్తాడు. ప్రియమైన దాన్ని బట్టించే పౌలు చెప్తున్నాడు, ప్రభువు విషయమైన భయం నెరిగి మనం అందరినీ ప్రేరేపిస్తున్నాం. ఎందుకు ప్రేరేపిస్తున్నానంటే దేవునితో మీరు సమాధాన పడాలి. సమాధాన పడలేదా ఆ యొక్క దినాన్ని ఆయన తట్టుకోవడం అసాధ్యం. అసలు ఆయన సన్నిధిలో నిలబడటం అనేది ఇంపాసిబుల్. అసలు భక్తిహీనుడు అసలు ఆయన సన్నిధిలో నిలబడ్డా అనేది ఇంపాసిబుల్. వాళ్ళ చివరికి ఒక మాట చూసుకోవచ్చు. మన గురించి చెప్తున్నాను. మన యొక్క భక్తిని నిలుపుకోవడానికి మనం ఏ విధంగా ప్రవర్తించాలి, ఆ యొక్క తీర్పులోనికి వెళ్లకుండా రక్షణ పొందినటువంటి మనము మరి ముందు పాపం చేయకుండా ఉండడానికి ఒక చక్కని ప్రణాళికను పౌలు గారు చెప్పారు. ప్రియమైన వాళ్ళ అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనం. ప్రియమైన వాళ్ళ అది ఏంటంట, కొందరు మానుకునిచున్నట్లుగా సమాజంగా కూడి మానుకోవద్దు, సంఘంగా కూడుకోవడం మానుకోవద్దు. ఎక్కడైతే దేవుని యొక్క మాటలు వినబడుతున్నాయో, దేవుని యొక్క ప్రజలు ఎక్కడైతే ఉన్నారో అక్కడ మీరు సమాజంగా కూడుకుంటే మానుకుంటా ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. కూడుకున్న ప్రతిసారి కూడా మన ప్రవర్తన ఎలా ఉందని చెప్పి ఒకసారి మనల్ని మనం సరి చేసుకుంటూ, ఒకవేళ మన ప్రవర్తన బాలేదా అయితే ఒకరినొకరు హెచ్చరించుకోవచ్చు. ఆ దినము సమీపించడం చూచిన కొలది మరి ఎక్కువ అలా చేయొచ్చు. ఎలాగనంటే ప్రభు యొక్క దినం రెండవ రాకడ సమయం ఆసన్నం అవుతున్న కొలది మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. ప్రేమ చూపుటకును, ఇలా చూడండి మరి చెప్తున్నాడు ఏం చూపించాలంట, ప్రేమ చూపుటకును, సత్కార్యములు చేయుటకును, ఒకరినొకరు పురుకొల్పవాలని ఆలోచిస్తాం.
అలా సమాజంగా కూడుకున్నది. ఎందుకనంటే ఇదిగో ఎదుటి వాళ్ళ వల్ల మనం ప్రేమ చూపించాలి, సమాజం ఎడల ప్రేమ చూపించాలి. అలాగే సత్కార్యములు చేయుటకు ఒకరినొకరు పురుకొల్ప, మంచి క్రియలు చేయడానికి. ఎందుకంటే మనం జరిగించిన మంచి క్రియలు తీర్పులోకి రావాలి, మనం జరిగించినటువంటి మంచి ప్రవర్తన తీర్పులోకి రావాలి. అలా రావాలని చెప్పేసి ఒకరినొకరు మంచి పని చేద్దాం, ఈసారి మనం అందరం కలుసుకున్నప్పుడు ఒక మంచి కార్యక్రమం చేద్దాం, ఇదిగో లేని వాడికి పడదాం, ఇదిగో వాడికి అన్యాయం జరుగుతుంది వాడి పక్షంగా మనం నిలబడదాం, ఇదిగో ఒకడికి అనారోగ్యంగా ఉంది వాడికి మంచి ఆరోగ్యాన్ని కల్పిద్దాం, వాడికి ఇల్లు లేదు చాలా బాధపడుతున్నాడు, ఇల్లు కారిపోతుంది, సొంత ఇల్లే పాక ఇల్లు కారిపోతుంది, వీడికి వర్షాకాలం వచ్చేసేలా ఉంది, ఇప్పుడు వాడికి మనందరం కలుపుకుని దేవుడు మనం బలపరిచాడు కాబట్టి బలపరిచి మనందరం కలిపి ఇదిగో ఒక కొంతమంది సాయం చేద్దాం, ఆ యొక్క ఈ పాకను కట్టుకోవడానికి ఒక సాయం చేద్దాం. లేదంటే కనుక ఏదో ఒక రకంగా ఏదో ఒక మంచి క్రియ చేసేసి దేవుడి సన్నిధికి వెళ్ళిపోవాలన్న ఆలోచన కలిగి మనిషి ఉండాలి తప్ప చెడు క్రియలు దేవుడి సన్నిధిలో లేకపోతే ఈ సమాజంగా కూడుకుండా ఎప్పుడైతే మానసం ప్రేమ వల్ల అప్పుడే మనకి చెడ్డ ఆలోచనలన్నీ వస్తుంటాయి. అందుకనే సమాజంగా కూడుకొని ఏ మంచి క్రియలు సమాజానికి అవసరం ఆ క్రియల గురించి ఈ క్రియ చేద్దాం ఆ క్రియ చేద్దాం. ఎందుకంటే ప్రభు వెళ్ళిపోతూ ఇచ్చినటువంటి బాధ్యత ఏదన్నా ఉందంటే అదే ఏంటి, ఒక మంచి మాట చెప్పి వాడికి ఒక మంచి క్రియలు చూపించు. మాట ఒక్కదానితోనే అయిపోలేదు, అందుకనే ఒకరినొకడు హెచ్చరించుకోవచ్చు. ప్రభు దినం సమీపించుడు చూచిన కొలది మరి ఎక్కువగా ప్రేమ చూపుచు సత్కార్యము చేయుటకు ఒకరినొకడు పురుకొల్పుకోవాలి. ఎందుకంటే మనం వెళ్ళిపోయినప్పుడు మనతో వచ్చే మన క్రియల ప్రియమైన వాళ్ళం, మనం సంపాదించిన ఆస్తి మనతో రాదు, మనం సంపాదించినటువంటి బిల్డింగ్ మనతో రాదు, మనం సంపాదించిన బంగారం మనతో రాదు, కానీ మనం జరిగించినటువంటి క్రియ మనతో వస్తుంది. అందుకనే మంచి క్రియలను ఎక్కువగా పోగేసుకోండి అని పౌలు ప్రేరేపిస్తున్నాడు. ఎందుకనంటే ఆయన సన్నిధి రెండవ రాకడ తీర్పు మహాభయంకరం, అది ప్రభు దీవించినటువంటి దినం. ఆ దినాన్ని అసలు అసాధ్యం. అసలు ప్రభు చెప్పాడంటే నాకు ఈ వ్యక్తి ఎవరో తెలీదు, ఎవరి క్రియలు అయితే స్పష్టంగా క్రీస్తు అయి ఉంటాయో వాడిని మాత్రమే దేవుడు అంటే క్రీస్తు నావాడని చెప్తాడు. ఎవరిదైతే క్రియలు బాగాలేదో వాడు నావాడు కాదని ప్రభు చెప్పాడు. ఎవడు నావాడు కాదని చెప్పాడు వాడు అయిపోయాడు. అందుకనే ఆయన దినము అతి సమీపంగా ఉంది. కాబట్టి అందుకని అనేక మాటల చేత మనం ప్రతిరోజు అనేక మాటలు అంటున్నాం, అనేక మాటల చేత మనం బలపడుతున్నాం. కాబట్టి మంచి క్రియ చేద్దాం, మంచి క్రియ చేసి మనం పోయినప్పుడు మనతో పాటు ఆ క్రియలు పట్టుకుని పోదాం. పరలోకమంది మేము ధనము సమకూర్చమన్నాడు. ధనం అంటే ఏంటంటే సత్క్రియలు. సత్క్రియలు గలవారిని తన కుమారులుగా చేసుకుంటాడంటే ప్రియమైన వల్ల మంచి క్రియలు జరిగించేవాడిని దేవుడు తన పక్షంగా చేర్చుకుంటాడు. అలాంటి మంచి క్రియలు మనందరూ చేయాలి. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో క్రీస్తు యొక్క రాకడ యొక్క సూచనలు స్పష్టంగా అవుతున్నాయి. వాక్యము సత్యవాక్యం వినబడుతున్నప్పటికీ కూడా దాన్ని ప్రవర్తించిన వారు అనేక మంది ఉన్నారు. కాబట్టి ఈ మాటల ద్వారా నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, ఏంటనంటే ప్రభు భయం ఉంది. ప్రభు విషయమైన భయం ఎరిగి మనుషులు ప్రేరేపించాను. ఇప్పుడు నాకు భయం ఎరిగి నేను మిమ్మల్ని ప్రేరేపించాను, మీరు అనేక మందిని ప్రేరేపించాను. ఈ విధంగా ఒకరినొకరు పురుకొల్పగలం. అలా పురుకొల్పుకున్నప్పుడు మాత్రమే మనల్ని మనం పవిత్రులుగా ఎంచుకోగలుగుతాం. కాబట్టి ఇట్టి మాటల చేత మీరందరూ కూడా బలపడ్డారని ఆశిస్తూ నా మాటల్ని ముగిస్తాను. చిన్న ప్రార్థన చేసుకోవచ్చు. మన్నికలుగా ప్రేమించిన మా ప్రియ పరలోక కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు తండ్రి. నీ కృపను అనుగ్రహించారు తండ్రి. నీ పిల్లలైన వారికి కొన్ని మాటలు తెలియజేశాను తండ్రి. నీ విషయమైన భయం ఎంత అవసరమో తండ్రి, ఆ విషయాన్ని ఎరిగి పౌలు గారు ఏ విధంగా అనేక మందిని హెచ్చరించాడు, అనేక మందిని ప్రేరేపించి తండ్రి క్రీస్తు ద్వారా మీతో సమాధాన పడమని ఆయన మాటి మాటికి ప్రతి సంఘానికి ఆయన కలుసుకున్న ప్రతి ఒక్కరితో చెప్తానన్నాడు, చెప్పాడు. ఆ విధంగా ఆ మాటలు పట్టించి మేము కూడా తండ్రి నీ సన్నిధిలో మొరపెడుతున్నాం తండ్రి. మేము ఇప్పటివరకు జరిగించినటువంటి అపవిత్రతను అంతటా నీకు తండ్రి తీసేయమని వేడుకొచ్చున్నాం. నీ పక్షంగా మేము నిలబడి
మీ పక్షంగా మేము మీ సన్నిధిలో చేరి మీ పక్షంగా మీతో ఉంటూ మంచి సత్క్రియలు అనే దాన్ని మేము చేస్తూ అనేక మందిని బలపరచడానికి, అనేక మంది పక్షంగా నిలబడడానికి సహాయం అనుగ్రహించమని తండ్రి, నీ బిడ్డలుగా ఈ భూమి మీద నీ నామానికి ఘనత ఇచ్చే వారంగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ఈ చిన్న ప్రార్థన పాద సన్నిధి చేర్చుకోమని క్రీస్తు దేవుని నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ.